నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మనం చూసుకుంటే ట్రాఫిక్ సమస్య వచ్చినా, విద్యుత్ సంక్షోభం వచ్చినా, నిరుద్యోగం వచ్చినా, కువైట్ దేశానికి ఏ సమస్య వచ్చినా సరే అది ప్రవాసుల పైన వేస్తూ ఉన్నారు. నిందలైతే ప్రవాసులు భరిస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రోజు రోజుకు కువైట్ లో ప్రవాసుల జనాభా పెరిగిపోతూ ఉంది. వాళ్ళ యొక్క జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కువైట్ సమాజంలోని ప్రముఖ వ్యక్తి అబ్దుల్ లతీఫ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ప్రవాసుల వల్లే కువైట్ దేశానికి నష్టం జరగడం లేదని చెప్పి, కువైట్ లో పెరుగుతూ ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసుల జనాభా కువైట్ లోని సేవలపైన ప్రభావం చూపుతూ ఉంది. కువైట్ లోని రోడ్లు కానీ, విద్యుత్ కానీ, నీరు కానీ మరియు ఆరోగ్యం పైన ఆ యొక్క రంగాలలో భారీ భారాన్ని కలిగిస్తూ ఉందని చెప్పి, కాబట్టి దీనిని మనం ఎందుకు అనుమతించాలని చెప్పేసి కువైట్ జనాభా అయినా సరే, ప్రవాస జనాభా అయినా సరే కంట్రోల్ చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఆయన వెల్లడించారు. అలా కాకపోతే జనాభాకు తగినట్టు కువైట్ లో ఆయా రంగాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి మరిచిపోయి జనాభాను కంట్రోల్ చేయాలి, ప్రవాస జనాభాను పంపించి వేయాలి, ప్రవాస జనాభా వల్లే కువైట్ లో సంక్షోభాలు వస్తున్నాయనడం ఏమాత్రం సమంజసంగా లేదని చెప్పేసి, కువైట్ కాదు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా సరే ఆయా దేశాల జనాభా రోజు రోజుకు పెరుగుతూ ఉంటే జనాభాకు తగినట్లు మౌలిక సదుపాయాలు కానీ, అలాగే ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వాలు ప్రణాళికలను రచిస్తూ, అలాగే ఆ యొక్క విధానాలను అమలు చేస్తూ అభివృద్ధి వైపు నడుస్తూ ఉన్నాయని చెప్పి, కానీ కువైట్ లో మాత్రం ప్రవాసుల వల్లే అన్యాయం జరిగిపోతూ ఉందని చెప్పి ఒక వర్గం ఇలా చేయడం చాలా బాధాకరమన్నా. కాబట్టి రాబోయే రోజుల్లో అయినా సరే కువైట్ లో ప్రవాసుల పైన నిందలు ఆపేసి కువైట్ దేశ అభివృద్ధి వైపు కువైట్ లో ఉన్న ఎవరైతే ప్రముఖులు ఉన్నారో, ఎవరైతే మేధావులు ఉన్నారో అటువైపు ఆలోచించాలి. కానీ ఎంతసేపు ప్రవాసుల మీద మనము నిందలు వేయడం వల్ల కువైట్ దేశం అభివృద్ధి చెందదని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.